ఆగస్టు 1న గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైనదని తీర్పు ప్రకటించేగా దేశంలోని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, యువత ప్రపంచముక్త కట్టంతో స్వాగతించిందని, కానీ వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పెదవి విప్పలేదు. అలాంటి నేత నేడు ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ బిల్లును క్యాబినెట్ ఆమోదం చెంది అసెంబ్లీలో లఘు చర్చ జరిగిన తర్వాత శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడేపోవడం అది జగన్మోహన్ రెడ్డికి నష్టమే కానీ లాభమే ఉన్నదని తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంటికే పరిమితం అవుతుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ. ఎస్సీ వర్గీకరణపై జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏమిటో చెప్పాలి. ఎస్సీ వర్గీకరణపై జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏమిటో చెప్పాలి. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఏంటో చెప్పాలి. అందరికీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు సూర్యపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్టు 1, 2024 భారతదేశం సుప్రీంకోర్టు 30 సంవత్సరాల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న ఒక సంచలనమైన తీర్పును దేశమంతా మాదిగలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అలాంటి తరుణంలో 2024 ఆగస్టు 1 తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కోసం, చట్టం చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించకుండా నేను ఎస్సీ వర్గీకరణ మద్దతు ఈయనని కూడా చెప్పకుండా ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్పీఎస్ మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ గతంలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరగదు, ఇది చట్టం కాదని చెప్పిన నువ్వే ఈరోజు దేశ గర్వించదగ్గ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చన్న ఒక తీర్పు నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఆకాంక్ష, మాదిగల భవిష్యత్తు, ఆ భవిష్యత్తును నిన్ను సీఎంగా చేసినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మాట్లాడిపోవడం చాలా బాధాకరం. అలాంటి తరుణంలో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అలాగనే ఈ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి ఆయన తొందరగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా లఘు చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శాసన మండలిలో నీ యొక్క ఎమ్మెల్సీ బలం చూసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా నీ వైఖరిని ఏదో చెప్పకుండా నువ్వు కొంతమంది డల్లార్ల చేత ఎస్సీ వర్గీకరణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ కృష్ణమాదిగారిని కొన్ని విషయాలు మాట్లాడుతుంటే దీన్ని హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ చెంచాలు నీ మాట వింటారేమో కానీ యావతో మాదిగలందరూ కృష్ణమాదిగ గారి యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ పిలుపును మేము స్వాగతిస్తూ నీ యొక్క వైఖరిని మేము ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 11 ఎమ్మెల్యే స్థానానికి నీకు దక్కాయి. వచ్చే 29 అసెంబ్లీకి ఆ 11 కూడా లేకుండా నేను ఇంట్లో కూర్చోపెట్టేదానికి మాదిగలే మీకు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలు అత్యధికంగా నీకు కొమ్ము కాస్తున్న కొంతమంది డల్లారులు నువ్వు కోరేసుకొని మాదిగలు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది జరగదు. వాళ్ళు నీ యొక్క బిస్కెట్లకి అమ్ముడిపోయి నీ బిస్కెట్ మాటలే మాట్లాడతారు తప్ప ఎంఆర్పీఎస్ కృష్ణమాదిగ గారి గ్రామాన కృష్ణమాదిగ గారిని ఆదరిస్తున్నారు, దేవుడిగా భావిస్తున్నారు, మరో అంబేద్కర్గా మేము తలుచుకుంటున్నాం. కాబట్టి వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద నీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నీ వైఖరి ఏదో చెప్పకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసేదానికి మాదిగలే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై మాదిగ, జై మంది కృష్ణమాదిగ. మాదిగ ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పార్టీ పెట్టిన రోజు అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినటువంటి మాదిగల ఓట్ల దండుకునే దానికోసం మాత్రమే
వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడి తదనంతరం పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టిన కాడ నుంచి ఆయన అధికారంకి వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగానే పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పని గుర్తు చేస్తూ 2016లో ఆయన నడుస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఆయన పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు ఆనాడు మేమందరం కూడా వర్గీకరణ విషయంలో ఇలాగనే స్పష్టత చెప్పాలని చెప్పి మేము వందల సంఖ్యలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు కూడా వర్గీకరణ జరగదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పని రకరకాలుగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గంటల పాటు మేము బ్రతిమాలినప్పటికీ మీ నాన్న ఆశయాల కోసం పెట్టినటువంటి పార్టీ మీ పార్టీ మరి వర్గీకరణకు అనుకూలంగా మీ నాన్నగారు తీర్మానం చేశారు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆనాడు మరి సోనియా గాంధీ కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ సర్వే సత్యనారాయణ కానీ ఆనాటి అఖిలపక్షం మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఫోటోలు కూడా చూపించి వర్గీకరణకు అనుకూలంగా మీరు కూడా లెటర్ ఇచ్చున్నారని చెప్పని రకరకాలుగా మేము ప్రయత్నం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి స్పష్టంగా వర్గీకరణ జరగదు, మాదిగలకి ఏం కావాలో చెప్పండి అని చెప్పని నాతోనే స్పష్టంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా కేబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీలో తీర్మానం చేసి శాసనమండలిలో గెలుపు కోసం మరి బిల్లు పెడితే మీరు వ్యతిరేకిస్తూ ఈనాడు మాదిగల ప్రయోజనాన్ని మాదిగ ఉపకులాల ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాన్ని స్పష్టంగా అడ్డుకొని మాదిగ బిడ్డల భవిష్యత్తు మీద కొట్టాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క వైఖరిని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల తరఫున నెల్లూరు జిల్లా తరఫున తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మీ పార్టీ 2029లో కాదు కదా మరి మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇవాళ అధికారాన్ని కంప్లీట్గా నువ్వు కోల్పోయినావు. మరి మాదిగలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మనుగడ కొనసాగించినటువంటి దాఖలాలు లేవని కూడా సందర్భంగా మేము స్పష్టం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి, వర్గీకరణకు సహకరించాలి. నువ్వు వర్గీకరణకు సహకరించకపోయినా వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా జరిగి తీరద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నీ వైఖరిని మార్చుకొని మాదిగ మన్నలు పొందుతావో లేదు నీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసుకుంటావు కూడా నువ్వే ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని మరి ఈ కూటమి ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగ జాతి యావత్తు కూడా మందకృష్ణ మాదిగ గారి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు వర్గీకరణ ఫలాలు మా జాతి అందుకున్నటువంటి క్రమంలో అత్యధికంగా కోట్ల మంది మాదిగలు మందకృష్ణ మాదిగ గారి వెనకాల నడుస్తారని కూడా నడవాలని కూడా అందరూ కలిసి రావాలని కూడా సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. పెట్టి నువ్వు అమ్ముకుంటున్నావు, నీ ప్రలోభాల కోసమే నువ్వు అవతల పార్టీలో ఉండి ఎంఆర్పిఎస్ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే విధంగా మేమైతే చెప్తున్నది ఏంటంటే ఎవరైతే మా నాయకుడిని విమర్శిస్తారో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మా నాయకుడిని విమర్శించే స్థాయి అయితే మీది కాదు. ఎవరైనా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మీ అందరికీ కూడా మా నాయకుడిని విమర్శించే స్థాయి అయితే మీది కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మేము హెచ్చరించేది ఇదే, మా నాయకుడు జోలికి వస్తే మీ అంత చూస్తామనేసి ఖబర్దార్ ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేది ఏమనగా మీరు ఎక్కడైతే విమర్శిస్తారో అక్కడ మీకు తగిన బుద్ధి చెప్తామనేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ అభిమానులను ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలందరినీ కూడగట్టి మరి కపట ప్రేమ ద్వంద్వ వైఖరి మరి పేదల పట్ల పేదల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో రూపురేఖ లేకుండా ఈ పార్టీని ఆ పార్టీని ఆ నేతను మనము చుక్కలు చూపించాలని కూడా జాతిని చైతన్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు దళారులారా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటికే జాతి పట్ల చేస్తున్నటువంటి వైఖరి జాతి బాగా గమనిస్తుంది. జాతి ఎవరేంటో గమనిస్తుంది. 30 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్ట నష్టాలు పడి వర్గీకరణ సాధించినటువంటి ఈ రోజుల్లో కూడా మీ స్వార్థం కోసము మీరు
మీరు సంకనాకుతున్నటువంటి ఆ సన్నాసి వెధవ చెప్పినట్టు మీరు ప్రవర్తిస్తే మీకు పుట్టగతులు ఉండవు, జాతి క్షమించదు, మిమ్మల్ని మాదిగల నుంచి మాదిగ కులం నుంచి కూడా వెలియాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మరి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగలు సన్నద్ధమవుతున్నారు. వచ్చే అన్ని రకాల ప్రయోజనాల కోసము మాదిగ జాతికి అందించాలి, మాదిగ జాతిని చైతన్యం చేసుకోవాలి, మాదిగ జాతిని సిద్ధపరచుకోవాలి. సాధించుకున్నటువంటి ఫలాలను జాతి యావత్తు అనుభవిస్తూనే ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి చేసే కాడ అందరూ కూడా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అడుగుపెట్టి మరి పనిచేయాలని కోరుకుంటూ ఇలాంటి ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆపుకోవాలి. మరి ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి సన్నాసి యదవులు కూడా ఇక్కడితే ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే మీకు దేహశుద్ధి తప్పదు, మిమ్మల్ని కులం నుంచి బహిష్కరించడం తప్పదు. మీకు ఎన్ని చీవాట్లు ఉంటాయో, ఎన్ని రకాల పనిష్మెంట్లు ఉంటాయో అన్ని రకాల పనిష్మెంట్లు ఇవ్వడానికి కూడా మాదిగ జాతి మాదిగ ప్రజలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.